నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. గదిలో మద్యం బాటిల్స్, రక్తపు మరకలు, అత్యాచారం చేశారంటున్న కుటుంబ సభ్యులు. హైదరాబాద్ లోని గచ్చిబౌలి రెడ్ స్టోన్ హోటల్లో దారుణం జరిగింది. ఓ నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో ఫ్యాన్ కు ఊరేసుకుని చనిపోవడం కలకలం రేపుతుంది. గదిలో రక్తపు మరకలు, మద్యం బాటిల్స్ పడి ఉండడంతో ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతురాలిపై అత్యాచారం చేసి హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నర్సింగ్ విద్యార్థినితో కలిసి హోటల్లో దిగిన ఫ్రెండ్స్ ఈ ఘాతుకానికి పాల్పడాలి లేదా హోటల్ కు చెందిన వారైనా ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించి 2 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. రాయదుర్గం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. చిన్న అంజయ్య నగర్ లోని ఓ హోటల్లో ఈ దారుణ ఘటన జరిగింది. అయితే నర్సింగ్ విద్యార్థినిపై అత్యాచారం చేసి హత్యకు పాల్పడ్డారని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గదిలో రక్తపు మరకలు, మద్యం బాటిల్స్ పడి ఉండడంతో ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతురాలు మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన నర్సింగ్ విద్యార్థినిగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి 2 నిందితులను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే ఫ్రెండ్స్ తో కలిసి హోటల్ కి వెళ్లినట్లు సమాచారం. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన విద్యార్థిని హైదరాబాద్ లో గణేష్ వేడుకలను చూసేందుకు 2 రోజుల క్రితం 3 స్నేహితులతో కలిసి హైదరాబాద్ వచ్చినట్లు గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ అంజనేయులు వెల్లడించారు. విద్యార్థిని 3 స్నేహితులతో ఓ యువతి, మరో 2 యువకులు ఉన్నట్లు తెలిపారు. ఈ 4 చిన్న అంజయ్య నగర్ లోని ఓ హోటల్లో దిగారు. ఆదివారం రాత్రి భోజనం ముగించుకొని స్నేహితులు బయటకు వెళ్లారు. అయితే తలనొప్పిగా ఉందని నర్సింగ్ విద్యార్థిని వారితో వెళ్లలేదు అని ఫ్రెండ్స్ చెప్తున్నారని సిఐ ఆంజనేయులు తెలిపారు. విద్యార్థిని హోటల్ గదిలోనే ఉండిపోయింది అని సిఐ ఆంజనేయులు వివరించారు. మరి రూమ్ లో విగత జీవిగా నర్సింగ్ విద్యార్థిని ఏ విధంగా. ఇకపోతే గణేష్ నవరాత్రి ఉత్సవాలను తిలకించిన ఫ్రెండ్స్ సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు రూమ్ కి తిరిగి వచ్చారు. అయితే గదికి లోపలి నుంచి గడియ వేసుకుని ఎంతకు తీయలేదు. ఎంత తట్టినా తలుపు తీయకపోవడంతో వారు హోటల్ సిబ్బందికి తెలియజేయగా మాస్టర్ కీతో తలుపు తీశారు. తలుపు తీయగానే విద్యార్థిని ఫ్యాన్ కు ఉరి వేసుకుని విగత జీవిగా వేలాడుతుండడాన్ని గమనించారు. దీంతో మృతురాలి స్నేహితులు హోటల్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. 2 అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ క్రమంలో అత్యాచారం చేశారని తల్లిదండ్రుల ఆందోళన. నర్సింగ్ విద్యార్థిని మృతి గురించి తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు హోటల్ వద్దకు చేరుకొని విలపించారు. తమ కుమార్తె ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడలేదని పోలీసులకు తెలియజేశారు. తమ కుమార్తెపై అత్యాచారం చేసి హత్య చేశారని ఆరోపించారు. దీనిపై గచ్చిబౌలి పోలీసులకు వారు ఫిర్యాదు చేశారు. గతంలో తమ కుమార్తె ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ట్రైనీ నర్స్ గా పనిచేసిందని కుటుంబ సభ్యులు వెల్లడించారు. అయితే కొంతకాలం క్రితం జాబ్ మానేసి ఇంటికి వచ్చేసిందని తెలిపారు. మళ్లీ జాబ్ సర్చింగ్ అని చెప్పి హైదరాబాద్ వచ్చినట్లు తెలిపారు. తమ కుమార్తెది ఆత్మహత్య కాదని, అది ముమ్మాటికి హత్యేనని, రేప్ చేసి హతమార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మరోవైపు నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన గదిలో అంతా రక్తపు మరకలు, మందు బాటిళ్లు ఉండడం పట్ల కుటుంబ సభ్యులు ఏదో జరిగే ఉంటుందని అంటున్నారు. గది మొత్తం చెల్లా చెదురుగా పడి ఉండడంతో గొడవ జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ బిడ్డపై లైంగిక దాడి చేసి అనంతరం ఉరివేసి హత్య చేశారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీంతో పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేశారు.